సమయంలో ఇంత ఘనమైన కార్యాలు దేవుడు మన కొరకు చేస్తూ ఉంటే మనమేమో వీటినేం పట్టించుకోమన్నమాట. వాక్యాన్ని ఇచ్చాడు, వేసే రక్తాన్ని ఇచ్చాడు. ఈ రెండు కూడా మనుషులు ఏం చేస్తూ ఉన్నాయి? పరిశుద్ధపరుస్తూ ఇవి కాకుండా మనం ఎన్నో కావాలని మనం అడుగుతాం. తప్పేం లేదు, కానీ అడగాలి, అడిగే పొందుకోవాలి. అయితే నీవు దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అంటారు. ఈ ధన్యులైన వ్యక్తులు దేవుని చూస్తూ దేవుని నామాన్ని గణపరచడానికి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, తర్వాత రక్తాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. వాక్యం ద్వారా నువ్వు వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధ పరచబడుతూ ఉంటావు. అదే సమయంలో నీ విశ్వాసం ద్వారా రక్తాన్ని నువ్వు ప్రోత్సహించుకుంటూ ఉన్నప్పుడు రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధ పరచబడుతున్నావు. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పత్రిక 1 పత్రిక 1 అధ్యాయము బాబు చదువుదాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పైన మాటలు బట్టి అవుతున్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనం వెలుగులో నడవాలంటే వాక్యం ఏమని అది వెలుగైదు. వాక్యంగా మనం నడుచుకుంటూ వస్తే భక్తుడిని చూస్తే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పాపం అంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇది పాపం అని తెలుసుకుంటున్నాడు. ఆ పాపం అంటే తనకి ఆశ్చర్యం కలుగుతూ ఉన్నాడు. తను పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ రాస్తూ వచ్చాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినాడునా వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని విని దాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడికి వస్తున్నామంటే వెలుగులోకి వస్తూ ఉన్నాం. ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. ఎప్పుడైతే ఈ వెలుగుతో ఈ వాక్యంతో మనం నడుచుకుంటున్నామో అప్పుడు దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారిగా మనం ఉంటూ ఉన్నాం. తర్వాత అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మొదటి చెప్పింది వాక్యం ద్వారా పరిశుద్ధంగా, వాక్యం ద్వారా ఎప్పుడైతే మనం వింటూ సరి చేసుకుంటూ ఉన్నామో అప్పుడు యేసు రక్తం ఏం చేస్తుంది? మనల్ని ప్రతి పాపము విమోచించి పరిశుద్ధపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని గుర్తున్న సంగతిని నీకు వివరంగా చెప్తూ ఉన్నా. ఆ చెప్పే మాటలు నువ్వు విని నువ్వే ఏం చేసుకుంటున్నావు? శుద్ధి చేసుకుంటున్నావు, బాగు చేసుకుంటున్నావు, పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నా, నువ్వే అలంకరించుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ అలంకరణ నీలో జరుగుతూ ఉంటే నీవే దేవుడికి ఇష్టమైన దానిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి ఇష్టంగా ఈ మాట చెప్తున్న దేవుడు మొదట వాక్యం వచ్చాక వెలుగులోకి మనం రావాలి, వెలుగుతో నడుచుకుంటూ ఆయనతో అన్యోన్యమైన సహవాసం చేస్తూ ఉంటే ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కూడా మనల్ని కడిగి వేస్తుంది. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగిన తర్వాత మనకి ఇంకా సహాయం చేసేది ఎవరంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగునగాక. అనేది పరిశుద్ధాత్ముడు అప్పుడు క్రమంగా వారి పని జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి అయిన దేవుడు వాక్యమైన ఆది అయిన దేవుడు వాక్యమైన ఆ వాక్యమైన దేవుడు మొదట పని చేస్తున్నాడు. వాక్యానికి పని చేస్తున్నాడు. కుమారుడైన దేవుడు తన రక్తానికి పని చేస్తున్నాడు. ఈ రక్తం వచ్చాక ఎప్పుడైతే మన పాపం నుండి మనం విమోచించబడుతున్నామో, పవిత్రంగా చేయబడుతున్నామో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగా. అని అపోస్తులుడు ప్రకటించింది కూడా అది. అపోస్తుల గారు 2వ అధ్యాయం మనం చూస్తే
మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చును. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత క్రమంగా ఉందో చూడండి వారి పని, ముగ్గురు పని కూడా. దేవునికి మహిమ కలుగునగాక. మనము ఈ క్రమాన్ని మనం గుర్తించక మనం మనమే అనుకుంటాం, మనమే అనుకుంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, వాక్యము చేత నువ్వు బాగుపడు, వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడు, వాక్యం చేత వెలుగులో నడువు, వాక్యం ద్వారా నువ్వు వెలుగులో నడుస్తుంటే ఆయన ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా ఎటువంటి సహవాసం కలిగింది, అన్యోన్యమైన సహవాసం. ఒకళ్ళ వెలుగు ఒకళ్ళ చీకటిగా ఉంటే అది అన్యోన్యమైన సహవాసం అంటారా? కాదు. చాలా క్షుణ్ణంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుతున్నాడు. ఈ అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని, అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని విమోచిస్తూ ఉందని, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి మహిమ కలుగునగాక. పవిత్రులుగా చేసిన ఈ మనుషుల్ని, పవిత్రులుగా చేసిన ఈ బిడ్డల్ని ఎవరు నడిపించేదంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నీకు వాక్యం ఎందుకు అవసరమైందో అర్థమైందా? ఏసయ్య రక్తం ఎందుకు అవసరమైందో అర్థమైందా? ఏసయ్య రక్తం చేత నువ్వు పవిత్రపరచబడుతున్నావు. పవిత్రపరచబడిన నీవు ఆ పవిత్రమైన మార్గంలో కూడా నువ్వు వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ నేను నడిపించే. దేవునికి మహిమ కలుగునగాక. తీర్చనీయుడిగా, ఆరాధనకు యోగ్యుడిగా ఆయన చేస్తున్న మేలను మనం మరొక దేవునికి మహిమ కలుగునగాక. ఇవేం చేస్తున్న దేవుడిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. ఇంకా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, పరిశుద్ధత మన జీవితంలోకి రావాలంటే ఇప్పుడు క్రమాన్ని చెప్తూ వచ్చింది. ఎందుకు ఆయన పరిశుద్ధుడైనాడు కనుక పరిశుద్ధంగా మనం బ్రతకాలి అంటే మోకాళ్ళు వేసి మనం ప్రార్థన చేసి విడిచిపెడితే ఈ కార్యాలన్నీ కూడా మనలో జరగాలంటున్నాడు. వాక్యాన్ని వింటున్నావు, వాక్యం ద్వారా నువ్వు వెలుగులోకి రావాలి, వాక్యం ద్వారా వెలుగులోకి రావాలి. ఏమని చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆయన వాక్యం అయ్యింది కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చే దేవుడు ఏమంటాడంటే నేను వెలుగై ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలిగిన ఆ వెలుగైన దేవుడు ఇప్పుడు మనతో సహవాసం చేసేది ఎప్పుడు అంటే వాక్యము ద్వారా నువ్వు సరి చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన నీతో అన్యోన్యమైన సహవాసం చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలిగిన అంటే ఎడబాయిన సహవాసమైన చేస్తూ ఉంటాడు. ఇది ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనది. దేవునికి మహిమ కలగలగాక. ప్రతి వ్యక్తికి అవసరమైనది. ఈ అవసరత నాకు లేదు అని మనం అనుకుంటే మనం ఎక్కడ ఉంటామంటే చీకట్లో ఉంటాం. ఈ అవసరత నాకు కావాలి, ఇది నాకు అవసరము, ఈ అవసరత నేను తీర్చుకోవాలని నువ్వు అనుకుంటే నేను ఎక్కడికి నడిపిస్తాడు? ఆయన దేవుడు వెలుగులోకి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలగ. జరుగుతున్న పరిస్థితులను బట్టి వాక్యం మనకొద్దు, ఏసయ్య రక్తం మనకొద్దు, పరిశుద్ధాత్మ మనకొద్దు, ఇవన్నీ మనకేమొద్దు. కానీ ఆయన దగ్గర నుంచి లాభం మనకు రావాలి, ఆయన దగ్గర నుంచి ఏదో మేలు మనకు రావాలి అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్న లోకానికి దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తాం. ఆ విధంగా బ్రతుకుతున్న ప్రజలకు కొరకు ఈ మాటలు కదా రాసిస్తూ వచ్చారు. దేవుడికి మహిమ కలగలగా. వాక్యం మనకు అవసరమని, ఏసయ్య రక్తం మనకు అవసరమని, పరిశుద్ధాత్మ మనకు అవసరమని, ఇవి లేకుండా మనం ధన్యులు కాదు. ఈ ముగ్గురు కూడా మనల్ని ధన్యులుగా చేసేవారు. దేవుడికి మహిమ కలగలగా. ఈ ముగ్గురు కూడా మనల్ని ఆత్మీయంగా బలపరిచి తృప్తిపరిచి మేలు చేసేవారు. దేవుడికి మహిమ కలగలగా. ఈ ముగ్గురు ద్వారా మేము ధన్యమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు జీవిస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలగలగా. పరిశుద్ధ వాక్యం మనం చదువుకోండి. అది యోహను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చదువుకుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఏసే క్రీస్తు ఉన్నాడని
నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించము. మనము దేవుణ్ణి ప్రేమించుతూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతే దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటనే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మూలంగా దేవుడి వాక్యము ద్వారా పుట్టడం అంటే వాక్యం ద్వారా నువ్వు సరిదిద్దుకోవటం. వాక్యం ద్వారా పాపాన్ని విడిచిపెట్టి, పాపపు క్రియలను విడిచిపెట్టి, పాపపు పరిస్థితులను విడిచిపెట్టి పరిశుద్ధతలోకి రాక దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా జరిగినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్న తర్వాత లోకాన్ని జయించిన విశ్వాసం కూడా ఉంటుంది. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మేవాడు తప్పితే లోకాన్ని జయించేవాడు లేడు. చదువుతూ వచ్చు తండ్రి వాక్యమన్నాడు, కుమారుడు ఈ భూలోకానికి వచ్చి మన కొరకు ఏం చేశారు? రక్తాన్ని క్షమించి నా కుమారుని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఎప్పుడు నమ్మువాడు జీవించేవాడు దేవునికి మహిమ కలుగునగాక. నమ్మువాడు లోకాన్ని జీవించేవాడు దేవునికి మహిమ కలుగునగాక. లోకాన్ని జీవించమంటే ఇప్పుడు రాజులు రాజ్యాల మీదకి జయించే రాజ్యం మాది అని చెప్పుకున్నట్లుగా కాదుగా ఇక్కడ లోకంలో ఉన్న పరిస్థితులు, లోకంలో ఉన్న సంభవాలు, లోకంలో ఉన్న మరి పద్ధతులని మనం జయించుకుంటూ దేవుని పద్ధతి, దేవుని యొక్క క్రియను చేసుకుంటూ ముందుకెళ్ళటానికి ఈ మాటగా చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చు వాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చే వారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మనము మనుషుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. ఆయన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం అన్నాడు. మనుషుల సాక్ష్యాన్ని నమ్ముతూ ఉన్నాడు. దేవుని సాక్ష్యం మరి బలమైనది. ఈ సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరు అని చెప్పండి చూసినప్పుడు ముగ్గురు అని చెప్తారు. ముగ్గురు ఒకళ్ళు నీళ్లు అన్నాడు, ఒకళ్ళు రక్తం ఉన్నాడు, ఇంకొకళ్ళు ఆత్మ అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక వ్యక్తిని బట్టి బలమైన సాక్షి ఎప్పుడు ఉంటుందంటే ఈ ముగ్గురు కూడా సాక్ష్యం చెప్పాలి. నేను చెప్పాను ఆ ముగ్గురు ద్వారా క్రియ జరిగితేనే ఆ మనిషి పవిత్రుడు అవుతున్నాడు, పరిశుద్ధుడు అవుతున్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురు ఏం చెప్తారంట? సాక్ష్యం చెప్తారు. ఆ ముగ్గురు ఎవరు ఇప్పుడు చెప్పండి? వాక్యము, రక్తము, ఆత్మ. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ముగ్గురు ద్వారా సాక్ష్యము బలమైంది. సంగమా నీ సాక్ష్యం ఇది అని ప్రభుత్వాలు పెడతారు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమ నువ్వు బ్రతుకుతాను. ఇప్పుడు నీళ్ళు దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము చేత నువ్వు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. వాక్యం చేత ఉదక స్నానం చేయబడుతూ ఉండాలి. అప్పుడు నువ్వు పవిత్రం చేయబడుతూ ఉన్నావు, పరిశుద్ధం చేయబడుతూ ఉన్నావు. ఉదక స్నానం అంటే ఎట్లాగంటే వాక్యం విన్నప్పుడు మనలో ఉన్న ఆయస్కరమైన స్థితి, దేవునికి అయిష్టమైన స్థితిని విడిచిపెట్టేవారిగా ఉండాలి. అప్పుడు నువ్వు పవిత్రుడు. తర్వాత ఆయనతో ఈ అన్యోన్య సహవాసం మనం కలిగినప్పుడు రక్తము మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. తండ్రి పని, కుమారుడు పని, పరిశుద్ధాత్ముడి పని, ఈ ముగ్గురి వల్ల మనిషి గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ముగ్గురు సాక్ష్యం లేకపోతే మనకు సాక్ష్యం. ఈ ముగ్గురు సాక్ష్యం ఇవ్వాలి. భక్తుడిని దావీదు మహారాజు జీవితంలో చేసుకుని వాక్యం చేత పరిశుద్ధపరుచుకున్నాడు. అదే సమయంలో రక్తము చేత అక్కడ వీటితో మనం రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో 51 దావీదు చేసిన 10వ వచనంలో రాయబడుతుంది. నా హృదయాంతరంగాను పరిశుద్ధపరచు అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధపరిచేది ఎవరంటే
దేవుడు మాత్రమే దేవుడికి మహిమ కలుగున కాక. మనకి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అప్పుడు వేసే రక్తం ఏం చేస్తలేదు కదా. మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విని విశ్వసించిన దాన్ని బట్టి యేసు ప్రభుల వారు వచ్చారు రాలేదు అనేది దావీదు ఎరిగి మాట్లాడుతున్నాడా, ఎరగకుండా ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నాడంటే ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు, ఆ కుమారుడు ద్వారా విమోచన ఉందని మాట్లాడుతున్నాడు. అధ్యాయులు మనం చదువుతూ వస్తుంటే రాయబడిన సంగతులు దేవునికి మహిమ కలుగుతారు. కాబట్టి నా హృదయాంతరంగాల పరిశుద్ధపరచాలి. ఈ సమయంలో ఈ ముగ్గురు గురించి మీకు మరి కొన్ని విషయాలు దేవుడికి ఆత్మ చేయబడుతుంది. దేవుడికి మహిమ కలుగునగా. నీళ్లు స్నానం చేయడానికి ఉదక స్నానం అన్నారు. నీళ్లు అవసరమైనది. ఆ నీళ్ళ ద్వారా నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ నీళ్ళ ద్వారా నువ్వేం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలా, చేతులు కడుక్కోవాలా, నీ ముఖం కడుక్కోవాలా, లేకపోతే మన హృదయం కడుక్కోవాలా? మన హృదయాన్ని కడుక్కోవాలి. ఈ హృదయాన్ని కడగటం ఎట్లా? నువ్వు వీని విశ్వసిస్తే నీ హృదయం కడగబడుతుంది. దేవునికి మహిమ కలగలక. వీని విశ్వసించుకోకుండా మన మీద మనకు జ్ఞానం ఉందని ప్రశ్నలు వేసే వారంగా మనం ఉంటే మన హృదయం కడగబడదు. రెండులో రాయబడుతూ వచ్చింది. కౌలు గారంట పోత చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. తర్కవాదం జరుగుతాయి. దేవుని యొక్క వాక్యం అంటుంది, తర్కవాదం వద్దు, నీకు విశ్వాసం ఉంచు అంటారు. వాదన చేస్తున్నారు, వాదనొద్దు, విశ్వాసం ఉంచు అంటారు. విశ్వాసమే ఏం చేస్తుంది? లోకాన్ని జీవించిన క్రియలలో జరిగిస్తుంది. దేవునికి మహిమ కలుగున. జీవించిన వాడే సింహాసనం వెళ్తాం, జీవించిన వాడే ఆయనతో కూర్చుండేవాడు. కనుక విశ్వసించు, తర్కవాదము వద్దు అని లేఖనాలు సెలవిస్తాం. తర్కవాదం చేయకుండా వాక్యం వినేటప్పుడు విశ్వసించి. వాక్యం ఎటువంటిది అంటే, ఈ భూమి ఆకాశం గతించిపోని వాక్యము దేవునికి మహిమ కలగనగాక. అది సజీవమైన వాక్యం. దేవునికి మహిమ కలగనగాక. ఆ వాక్యము చేతనే సమస్తమైన కలుగు చేసిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలగనగాక. ఆయన పలికిన వాక్కు ద్వారా కలుగుతుంది. ఆ వాక్యము మాట్లాడుతూ ఉంటే క్రియలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ముగ్గురు సాక్షులను చూపిస్తున్నాడు. నీ జీవితానికి, నా జీవితానికి, మనందరి జీవితాలకు కూడా ఆ ముగ్గురు అవసరమైన ఈ ముగ్గురుని బట్టి దేవుడు ఏమంటూ ఉన్నాడు? వాక్యం వింటూ ఉన్నా, వాక్యం చదువుతూ ఉన్నా, వాక్యం దీని గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా మనమున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకో. వాక్యం దీని గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా మనమున్నామా? ఈ వాక్యాన్ని విన్నాను, ఈ వాక్యాన్ని పోలిక, ఈ వాక్యాన్ని అనుసరించటం, ఈ వాక్యాన్ని గైకొనటం నా జీవితంలో ఉందా అని ఒకసారి మనకు మనం ప్రశ్న వేసుకుంటాం. అప్పుడు వాక్యం ఏమంటది? ఈ బట్టి ఈ వాక్యాన్ని అనుసరించి నడిచింది, ఈ బట్టి ఈ వాక్యాన్ని వెంబడించింది అని వాక్యం జవాబు రాస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని క్రియ అత్యంత కనికరం కలిగిన క్రియ. కనుకరించి ఆయన క్రియను మనలో జరిగిస్తున్న దేవునికి మహిమ కలుగునగాక. నిన్న వాక్యాన్ని ఎందుకు గైకొనాలి? గైకొంటే వాక్యం ఏం చేస్తుంది? నిన్న గురించి సాక్ష్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ముగ్గురు సాక్ష్యం బలమైన సాక్ష్యం అంట. వాక్యం గైకొంటున్నాము, వాక్యం నిన్న గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆ వాక్యం మనం గైకొంటున్నాం. వాక్యం ఏమని చెప్పింది? ఇది ఆ వాక్యాన్ని విన్నారు కానీ అనుసరించలేదు, గైకొనలేదు అని సాక్ష్యం చెప్పింది. మనం ఏం చేద్దాం? ఇప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని దేవుని నామ మహిమార్థంగా, అయ్యా నీ వాక్యాన్ని సంబడించే బిడ్డగా, నీ వాక్యాన్ని అనుసరించే బిడ్డగా నాకు నీ కృప దయచేయి.
నన్ను రీతిగా బలపడు అని దేవుని సహాయాన్ని కోరుకునే వారిగా మనం దేవుని సహాయాన్ని కోరుకునే వారిగా మనం ఉండాలి. మన బ్రతుకు ఎప్పుడు ముగించబడిందో మనకు తెలియదు. మరి ముగించేసేదనుకో, మేము నన్నే అంటున్నా, ఇది నన్ను ఆ బ్రతుకులు ముగించేసేదనుకో, నా గురించి ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్పాలి? ఆత్మ సాక్ష్యం చెప్పాలి, రక్తం సాక్ష్యం చెప్పాలి, తర్వాత పంచపాత్మల సాక్ష్యం, ఈ ముగ్గురు సాక్ష్యం చెప్పాలి అంటే నేను దాన్ని వేసుకునే బిడ్డగా నేను ఉంటాను. నేను అవాస్యాన్ని వేసుకునే బిడ్డగా నేను ఉంటాను. ఇరువైన భక్తులు నీకు నేర్పిస్తున్నాను. నమ్మదగిన దేవుడిగా ఆయన నేను నడిపిస్తూ భక్తుల జీవితంలో మనం చూస్తే వాళ్ళ వాక్యాన్ని అనుసరించారు. వారికి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. నా ఇంటి గురించి దేవుడు ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు, యథార్థవంతుడు. ఎందుకు అంటున్నాడు అన్నమాట? వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని వెంబడిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు వాక్యం వచ్చింది, సాక్ష్యం చెప్తారు. వాక్యం వచ్చింది, వాక్యం నేను గురించి సాక్ష్యం ఇలా. ఆయన ఎవరు? అంతిమ న్యాయాధిపతిగా ఉన్నాడు. తీర్పు తెచ్చి జడ్జిగా ఆయన ఉన్నాడు. అయితే ఆయన ఎదుట మనం నిలబడటానికి ఇప్పుడు మన గురించి ఎవరెవరు సాక్ష్యం చెప్పాలంటే మొదట నీళ్ళు అన్నాడు, ఈ ముగ్గురు అన్నాడు. నీళ్ళు ఏసయ్య వాక్యాన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఆ వాక్యం గురించి సాక్ష్యం చెప్పాలి. అడుగు జీవనం నుంచి అయినా అడుగుదాం. ఏసయ్యా నీ మాట వింటూ ఉన్నా, నేను ఆ మాటను అనుసరించడం నాకు చేత కాదు. ఆ మాటను అనుసరించేటట్లుగా నాకు సహాయం అని ప్రభుని అడుగుతా. ఆ సహాయం కొరకు దేవుని వైపు మనం చూస్తుంటే ఆయన ఆశ్రయించి ఆయన సహాయం కోరిన వారిని ఆయన కాదంటాడా? అన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎంత మాత్రం కూడా కాదనను అంటున్నాడు. అడగవలసి దేవునికి మహిమ కలుగునుగా. ఈ రీతిగా మనం అడగటానికి ఆయన మాట నేర్పిస్తాం. నిన్ను బ్రతికించటమే ఆయన ఉద్దేశం. నిన్ను ఆయన కృపల చేత జీవించటమే ఆయన ఉద్దేశం. నిన్ను ఆయన నామ మహిమార్థంగా అలంకరించుకోవటమే ఆయన ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఉద్దేశాలన్నీ సమాధానకరమైన ఉద్దేశాలు దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఆ సమాధానం మనకు కలగటానికి ఈ మాటలన్నీ కూడా దేవుడు అందుకే మనకు సమాధానం కలగటానికి ఈ సంగతి చెప్తాం. జడ్జి గారు ఎదుటి వాక్యం వచ్చి నిన్ను నిలబెట్టే సాక్ష్యం చెప్పాలి. మనం నేనైతే ఇప్పుడు కనీసం సినిమాలు అట్లాంటి వాటి చేతి పోలేదు, తెలియదు. మామూలుగా నిన్న ఆలోచన బట్టి చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ తీర్పు తీస్తే న్యాయం మొత్తున్నాడు, దేవసుంటాడు. తర్వాత మరి సాక్ష్యం చెప్పేవాళ్ళు అంటారు. ఈ ముగ్గురు కూడా ఉండాలి కాబట్టి ఆ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? తీర్పు అనేది జరిగింది. న్యాయమూర్తి కూర్చున్నాడు. తీర్పు పొందే వ్యక్తి అక్కడ లేడనుకో తీర్పు జరిగిద్దా? జరగదు. మరి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు లేరనుకో తీర్పు జరిగిద్దా? జరగదు. వీళ్ళిద్దరూ ఉండాలి. న్యాయమూర్తి అక్కడ లేడనుకో జరిగిద్దా? జరగదు. ఈ ముగ్గురు ఉండాలి. ఈ ముగ్గురు దగ్గర నువ్వు దానము కలిగి బ్రతకటానికి ఈ సందేశాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రి, ఆయన చేసిన క్రియ మంచి దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం విని మనం వైపునే వాడిగా వైకుంటే ధన్యులమని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఇది వాక్యం గురించి సాక్ష్యం. నువ్వు ధన్యుడు, దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత నీళ్లు రక్తము దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ, నీళ్లు, రక్తం దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ, నీళ్లు, రక్తం ఈ ముగ్గురు కూడా దేవుని నా మహిమార్థంగా ఒక వ్యక్తిని నిలబెట్టడానికి చేసే క్రియ. ఈ చేస్తున్న క్రియలో వాక్యం చేస్తూ ఉంటుంది. వాక్యం విని ఆ వెలుగుతోనే
అన్యోన్యమైన సహవాసం చేస్తూ ఉంటే అప్పుడు మన పాపాన్ని రక్తం ఏం చేస్తుంది? ఆ పాపం నుండి విమోచించి పవిత్రపరుస్తూ దేవునికి మహిమ కలగరగా ఏసయ్య రక్తం ఎప్పుడు నీలో క్రియ జరిగిస్తూ, ఏసయ్య రక్తం ఏ విధంగా క్రియ జరిగిస్తూ, నువ్వు వాక్యాన్ని వెంబడిస్తూ వాక్యపు వెలుగులో నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు చేసే అన్యోన్యమైన సహవాసాన్ని బట్టి నీకు పాపం అంటే ఏంటో తెలుసు. పాపం అంటే ఏదో దొంగతనం చేస్తేనే పాపం అని నీ కంటి చూపుతో ఎవరైనా చెడ్డ చూసినా పాపమే అంటాడు. నువ్వు ఎవరి గురించి అలా వ్యసన పడినా పాపమే అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు తెలిస్తే నీకు వాక్యంతో సహవాసం లేదు, అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నా నీకు తెలుస్తూ పెద్దవారిని చూసి వ్యసన పడొద్దు అన్న, దుష్కార్యాలు చేసేవారిని చూసి ఆశ్చర్యపడవద్దు అన్న. మరి ఆయనతో సహవాసం చేస్తే, ఆ వాక్యంతో సహవాసం చేస్తే నువ్వు ఆశ్చర్యపడవు, వ్యసన పడవు. ఏం చేస్తూ ఉంటావు? విజ్ఞాపన చేస్తూ ఉంటావు, విజ్ఞాపన చేస్తూ ఉంటావు. ఏసయ్య మన వైపు చూస్తే తేటగా మనందరిని బట్టి మత్సరపడ. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నాడు? వీరేందు వీరికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగా. కనుక ఈరోజు ఆది ఎందు వాక్యమైన దేవుడే నన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగా బలపరుస్తూ వాక్యంతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటావు. వాక్యపు జాడలోనే నువ్వు నడిచే వ్యక్తిగా ఆయన నువ్వు బలపరుస్తున్నాడు. నీ సహవాసం నీలోకి వస్తే అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నీ ప్రతి పాపంలో కడిగేసి పవిత్రులుగా చేస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ సాక్ష్యం మనకందరికి అవసరమైన, నాకు నీకు అందరికి అవసరమైన ఈ సాక్ష్యాన్ని గురించి చెబుతున్నాడు. ఈ ముగ్గురు కూడా సాక్ష్యం ఇస్తే అది బలమైన సాక్ష్యము. దేవునికి మహిమ కలుగునగాక. మత్సర పడవద్దు అన్నాడు. మత్సర పడవద్దు అంటే మనము తాగుబోతుని చూసినా మత్సర పడతాం, దొంగతనం చేసేవాడిని చూసినా మత్సర పడతాం, ఇంకొకరిని చూసినా మత్సర పడుతూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? మనం ఎందుకు మాటలు రాపించాడు? ఆయన మనల్ని సహిస్తున్నాడు, ఆయన మనల్ని సహిస్తున్నాడు, ఆయన మనల్ని భరిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుతున్నాడు. ఆయన మనల్ని మోస్తూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాటిని అడిగినా మనం చూస్తూ ఆయన సహిస్తున్నాడని గుర్తరక ఆమెలో దోషం ఉంది. ఆమెలో దోషం మీరు మత్సర పడుతూ ఉన్నాడు. పాపాత్మురాలని ఏసయ్య తెలుసు కదా, ఏంటి ఆమెతో సహవాసం చేస్తున్నాడు అని ఆమెను చూసి మత్సర పడుతున్నాడు. ఏసయ్య నన్ను భరుస్తున్నాడు, ఏసయ్య నన్ను బాగు చేస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, ఏమన్నా సంతోషపడ్డా? దేవునికి ఏమన్నా కృతజ్ఞతలు చెప్పాడా? దేవుని దగ్గర ఆ బిడ్డల గురించి ఏమైనా విజ్ఞాపన చేశాడా? అట్లాంటివి ఏమి ఇవాళ మనకి తాటగా చెప్తున్నాడు. నేను నన్ను బలపరుస్తానంటూ ఆయన ఎప్పుడు కూడా కీర్తనీడే కీర్తించదగిన నామమే ఆయన. దేవునికి మహిమ కలగాలి. మంచి దేవుడిగా నువ్వు వాక్యంతో సహవాసం చేసి వెలుగుతో నువ్వు అన్యోన్యమైన సహవాసం కలిగిన బిడ్డగా నువ్వు దేవునికి మహిమ కలగాలి. ఆ వెలుగు నీలోకి వస్తే నీలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. బట్టి లైట్ వేసేదాకా ఇంట్లో ఎట్లా ఉన్నది చీకటి కాదు. ఎప్పుడైతే లైట్ వెలుగు వచ్చిందో చీకటి కాస్తే అక్కడికి వెళ్ళిపోయేది వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలగాలి. ఘనమైన దేవుడు, మంచి దేవుడు. సహవాసం, క్రమమైన సహవాసం. ఈ క్రమమైన సహవాసం మన జీవితానికి ఎంతో అవసరం. వాక్యంతో సహవాసం చేస్తుంటే మొత్తం చేస్తూ ఉండే మన అతిక్రమం చూశారు, మన పాపములు చూశారు, మన పవిత్రులుగా చేస్తాం. చేస్తున్న క్రియను బట్టి మనం ఏం చేయాలి? దేవుని గణపతి, దేవునికి మహిమ కలుగునగా. పరిశుద్ధాత్ముడు నువ్వు ఈ సహవాసం నువ్వు చేస్తున్నావు కనుక పరిశుద్ధాత్ముడే
ఏం చేస్తూ ఉంటాడు? చక్కనైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆయన నీకు ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆయన కీర్తనీయుడు, ఆయన పూజనీయుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడని ఏ విధంగా చెప్తామంటే ఇది ఈ రీతిగా ఆయన బోధ చేస్తుంది. ఈ విధంగా ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటే ఇంకా ఆయన దాకా ఇంకెవరిని చూపిస్తాం? ఆయన దాకా ఇంకెవరిని ఆరాధిస్తూ ఆయనే పూజార్హుడు, దేవునికి మహిమ కలుగునగా అనేది అనేది నిన్ను నన్ను ఆయన రెక్కల నీడలో కాపాడే దేవుడిగా, ఆ రెక్కల నీడకే పరిగెత్తుకు రండి, ఆ రెక్కల నీడలోనే సురక్షితంగా బ్రతకాలని సెలవిస్తున్న దేవుడిగా ఆయన దేవునికి మహిమ కలుగునగా. ఆ రెక్కల నీడ కావాలని ఎప్పుడన్నా అనుకున్నావా? నువ్వు అనుకోకముందే, నువ్వు వెతకకముందే నీ కొరకు ఆయన ఏం చేశాడు? ఆ గాయపడిన చేతులు సాధించి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగా. అనేది నిన్ను కట్టడానికి గాయమైంది రమ్మని ఆయన చేతులు సాక్షి ఉంచిన చేతుల్లో నువ్వు బ్రతకగలిగితే సాధించిన చేతుల్లో నువ్వు దేవుని నామ మహిమార్థంగా బ్రతకగలుగుతావు. ఆయన బిడ్డగా, ఆయన నీకు సొంత రక్షకుడిగా, నువ్వు ఆయన సొంత బిడ్డగా ఉండగలుగుతావని దేవుడు చాలా నువ్వు నా రక్షకుడివి, నేను నీ బిడ్డను అని మనం చెప్పుకుంటూ మనం చేసే ఆయనతో సహవాసం చేసే పరిస్థితుల్లో ఉన్న లోపాలేంటో, ఆయనతో సహవాసం చేస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ తప్పిపోతున్నామో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, మొదటి నుంచి ఉపవాస ప్రార్థన మొదలుపెట్టి నేను నీ సొంత రక్షకుని, మీరు నా సొంత బిడ్డలుగా బ్రతకండి. ప్రతి సంవత్సరం, ప్రతి నెల జ్ఞాపకం చేస్తూ దేవునికి మహిమ కలుగునగా. ఆ బ్రతుకును బ్రతికించడానికి ఈ మాటలు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఈ ఘనమైన దేవుణ్ణి నువ్వు కొనియాడుతూ, ఈ గొప్ప దేవుణ్ణి నువ్వు పూజిస్తూ, నువ్వు ఆరాధిస్తూ ఆయన ఎదుటి నువ్వు సాగరపడుతూ ఉంటే ఆయన ఇంకా నిన్నేం చేస్తూ ఉంటాడు? ఇంకా బలపరుస్తూ ఉంటాడు. నువ్వు బలము కలిగిన బిడ్డగా, బహుధైర్యం కలిగిన బిడ్డగా, దేవుని కీర్తి మహిమలు దేవుని చెందేటట్లుగా బ్రతకటానికి ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తాం. ఆయన ఇచ్చాడు నీళ్ల ద్వారా, ఆయన ఇచ్చాడు రక్తము ద్వారా. దేవునికి మహిమ కలుగునగా. దేవుని వాక్యమని ఆయనే వచ్చి విమోచించే రక్తమని ఆయన ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. యేసు ప్రభుల వారు వెళ్ళారు పరిశుద్ధాత్మ రాసే చక్కటి యేసయ్య నీళ్ల ద్వారా, రక్తం ద్వారా ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు. ఈ పరిశుద్ధాత్ముడు నీకేం నేర్పిస్తున్నాడు? పరిశుద్ధాత్మ నీకేం నేర్పిస్తున్నాడు? పరిశుద్ధాత్మను గుర్చిన సంగతులు ఏంటి అంటే ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మను గుర్చిన సంగతిని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ప్రభు దగ్గర నుంచి సంగతులన్నీ పరిశీలనగా తెలుసుకుని నీకు బోధిస్తున్నాడు. నీకు బోధిస్తున్న పరిశుద్ధాత్మని నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చా? మరి పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, నిర్లక్ష్యం చేసావు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా వచ్చి నిలబడినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? అప్పుడు నేను నిన్ను గురించిన సంగతులు వివరంగా బోధిస్తూ వచ్చాను, నిర్లక్ష్యపరిచారు. ఆయన మనం నిర్లక్ష్యపరిచే వారంగా ఉండకూడదు. ఈరోజు నీవు వినే కొలది నూతనమైన సంగతిని ఆయన నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఏ సంగతులు చెప్తూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభువు వారి సంగతిని నీకు బోధిస్తూ
తండ్రి వన్ని కుమారుని వన్ని పరిశుద్ధాత్మ చేస్తూ దేవునికి మహిమ కలుగును. ఆ సంగతి నీకు తెలియక నువ్వేమనుకుంటున్నావు? నేను భక్తి కలిగిన దాన్ని అనుకోండి. నువ్వేమనుకుంటున్నావు? నేను విశ్వాసం అనుకోండి. అయితే విశ్వాసంతోనూ భక్తిలో మాలిన్యం లేకుండా దేవుని ఎదుట పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా, నిందారహితముగా ఆ ఎదుట నిలబడటానికి పరిశుద్ధాత్మకు సహాయం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధాత్మ కార్యములు మన వెంట వస్తున్నాయి అన్నారు. కార్యములు అనగానే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది అని మనం అనుకోవచ్చు. అయితే కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు ఏంటి అంటే ఇదిగో నన్ను మనందరినీ చక్కజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగునగా. అని నడకరాని మనకు నడక నేర్పిస్తూ ఉన్నాడు. గుణం కుదరని మనకి గుణాన్ని కుదురుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆయన చూడలేని మనకు చూపునిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆయన గురించి వినలేని మనసులకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయనకి మహిమ కలుగునగా. చెప్తున్నది ఆయన పూజనీయుడు. ఆయన స్తుతి మన మహిమలకు అర్హుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సమాధానకర్త ఆజ్ఞ కలిగిస్తుంది. ఆయన సమాధానకర్త. ఎప్పుడు చెప్పాడు మాట చూడండి. సరే, శైలం 9వ అధ్యాయము 9వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. సమాధాన కర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడకు తండ్రి, సమాధాన కర్తయు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. దేవుడు సమాధానకర్త అయిన అధిపతిగా ఉన్నాను. యేసయ్య సమాధానాన్ని కలిగించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. మహిమని ఆయన వచ్చి మళ్ళా ఏం చెప్తూ వచ్చాడు? నేను వెళితే మీకు ప్రయోజనం, నేను వెళుట వలన మీకు ప్రయోజనం అని చెప్పేసి ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన చేసి ఆయన ఎక్కువ పరిశుద్ధాత్ముడు, తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని లోకానికి పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? మీకు సమాధానం కలుగునగాక. మంచి దేవుడుగా, మహిమగల తండ్రిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా నీ గురించి సాక్ష్యం చెప్పేవారు. ఈ ముగ్గురు కూడా నీ గురించి సాక్ష్యం చెప్పేవారు. మనమేమనుకుంటాం? మన గురించి మనకున్న అక్కో అన్నో లేకపోతే మనకున్న బిడ్డలో మన గురించి సాక్ష్యం చెప్తారు. లేకపోతే మన గురించి ఇంకొకరు కూడా సాక్ష్యం చెప్తారు. అయితే మన గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఈ ముగ్గురు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ముగ్గురు సాక్ష్యమే బలమైన సాక్ష్యము. మర్చిపోవద్దు, ఈ ముగ్గురు సాక్ష్యమే బలమైన సాక్ష్యము. కనుక ఈ ముగ్గురు ఎదుట మనం ఏ విధంగా ప్రవర్తించాలి? జాగ్రత్త కలిగి ప్రవర్తించాలి, భయభక్తులు కలిగి ప్రవర్తించాలి. ఎందుకంటే వాళ్ళు నీ మీద సాక్ష్యం చెప్పేవాళ్ళు, వాళ్ళు నీ గురించి తెలియజేసేవాళ్ళు. కనుక వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యము బురద చెవులతో వినేవారిగా కాదు, తడి చెవులు పెట్టేవారిగా కాదు, వాక్యాన్ని జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని విని గైకుంటూ ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు చిందించిన రక్తం నీ పాపం ఏం చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరిస్తూ నువ్వు ఒప్పుకుంటున్నావు, అప్పుడు వెంటనే రక్తం ఏం చేస్తుంది? పవిత్రులుగా
పవిత్రులుగా పవిత్రులుగా చేస్తే ఆ పవిత్రమైన మార్గంలో గుండా పరిశుద్ధాత్మను నడిపిస్తుంది. దేవునికి మనం కలగాలి. గనుడు ఆయన, మహాగణుడు. ఆ గనుడైన దేవుడు చెప్తున్నాడు, ఆయన మూలంగా పుట్టిన వారమైతే మనము దేవుని ప్రేమిస్తాం. ఇప్పుడు నిన్ను ఈ వాక్యం ఏం చేస్తుంది? సంతులు దేవునికి మహిమ కలుగునగా ఈ వాక్యం నీకు జన్మనిస్తుంది. సంతుంది కనుక ఆయన మూలంగా పుట్టిన మనం ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? ఆయన్నే ప్రేమించాలి. ఆ వాక్యమే మనం సరిచేస్తున్న వాక్యాన్ని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. సరిచేస్తున్న వాక్యానికి నువ్వు లోబడుతుంది. ప్రేమించిన నీవేమవుతున్నావు? లోకానికి దేవునికి మహిమ కలుగుతుంది. అంత క్రమం ప్రకారం జరిగే కార్యం దేవునికి మహిమ కలుగుతుంది. మంచి బోధకుడిగా, మంచి కాపరిగా నీకు జ్ఞాపకం చేస్తూ వచ్చి ఈనాడు వెంటున్నావు. రేపు పొద్దునకి ఎట్లా రమ్మన్నాడు దేవుడు? ఇంకా ఆశ కలిగి వస్తే ఏం చేస్తానన్నాడు? ఇంకా మంచి, ఇంకా మేలైన, ఇంకా నూతన నీకు నేర్పిస్తాను. ఆ కార్యమే చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అని లోకం నీ మీద నెపమోసేటట్టుగా, లోకం నాతో సహవాసం చేశారు అని నీ ఎదుటికి వచ్చి లోకం సాక్ష్యం వచ్చేటట్టుగా నీ ఉండక లోకానికి వేరే నీకు సాక్షులు 3 ఉన్నారు. ఆ 3 తెలుసుకో. ఆ 3 ఏం చేస్తే నీ గురించి మంచి సాక్ష్యం, ఏ విధంగా ఉంటే నీ గురించి మంచి సాక్ష్యం తెలుసుకుని జాగ్రత్త పడతాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంట్లో దీవించిన దాక చేసుకుని దేవుడు మనతో మాట్లాడుతూ శాంతగా బలపరుస్తూ మేలు చేశాడు, తృప్తిపరిచాడు. ఆ రీతిగా మన బతికి ఉండటానికి ప్రభు సహాయం కోరుకుంటూ నీ సహాయం చేసి ఇన్ని వాక్యాన్ని గైకొంటూ నేను వెలుగులో నడుస్తూ ఉంటే నీకు నాకు అన్యోన్యమైన సహవాసం కలిగి మనం ఉంటామని ఈ వాక్యం ద్వారా నేను వింటూ వచ్చాను. ఆ విధంగా సహవాసం కలిగి ఉన్నప్పుడు అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రునిగా నన్ను చేసిద్దని ఈ వాక్యాన్ని వింటుంది. కనుక ఈ క్రియ నాలో జరుగుతుంది. నేను ధన్యురాలుగా బ్రతికేటట్లుగా నీ వాక్యాన్ని నాకు వినిపింపజేస్తుంది. మంచిగా నాకు నీ సహాయం అనుగ్రహించమని దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని సహాయం పొందుకుందాం. ప్రేరేపించబడిన బిడ్డలు ప్రార్థించి ప్రభునామాన్ని గణకరిద్దాం. మహిమ కలిగిన దేవుడిగా, జయించిన తండ్రిగా, జయించిన గరుడైన దేవుడిగా, జయశీలుడిగా నీకు జయ జీవితాన్ని నేర్పించి నడిపిస్తున్న ఏసై తిరుసు వంచి నమస్కరి దేవుని నామాన్ని గొప్ప చేస్తూ వాక్యం మూలంగా పుట్టినవాడు దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ప్రేమిస్తూ ఉన్నాడని రాస్తున్నాడు. దేవుడి వాక్యం మూలంగా నీకు కలబడుతున్నావు. ఆయన సంకల్పాన్ని బట్టి కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఆ వాక్యానికి నీ తెలిసి ఆ వాక్యాన్ని ప్రజలు కొడుకు ప్రభునామాన్ని గొప్ప చేద్దాం, అర్థం చేద్దాం. మహిమ కలిగిన దేవుడు మన మధ్యన సంచరిస్తూ మన మనవులు ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన నోటి నుంచి వచ్చే పలికే ప్రతి మాటను ఆయన విని సంతోషించి మనల్ని ఇంకనూ బలపరిచే రీతిగా నీవైనా నేనైనా పశ్చాత్తాపం కలిగి ప్రభు నుండి విశ్వాసం కలిగి, అయ్యా నాకెవరు నేర్పించలేదు, నాకు తెలియని సత్యం నువ్వు నేర్పించు, నన్ను బలపరచు, నాకు నీ మార్గాన్ని చూపిస్తూ ఉన్నా, నీ బిడ్డగా నన్ను బ్రతికిస్తూ ఉన్నా, నువ్వు చేస్తున్న ఈ మేలు నేను మరొక నీకు ఇష్టగాలికి నేను బ్రతికేటట్లుగా నేను బలపరుస్తాను. దేవుని సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. మన్మధురైన దేవుడిగా దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. విలువైన వాక్యం
విలువైన వాక్యం తట్టు మన మనసు తట్టు విలువైన వాక్యాన్ని బట్టి దేవుణ్ణి గనపరుస్తూ విలువైన వాక్యాన్ని విని నువ్వు అడుగుతున్న దాన్ని బట్టి ఏం చేయాలి అలా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను బలపరుస్తూ ఉంటాను, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని బలపరుస్తూ ఉన్నాడు, ఆ బలపరిచే సంగతిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రం 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 పరిశుద్ధ దేవానికి స్తోత్రం 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 బలపరిచిన దేవానికి స్తోత్రం 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 యేసయ్య ఎంత ప్రేమ దేవ స్తోత్రం 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 యేసయ్య జాలి చూపిన ప్రేమ యేసయ్య నీది స్తోత్రం 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 యేసయ్య పవిత్రమైన ప్రేమ యేసయ్య నీది స్తోత్రం 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 యేసయ్య పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 వాక్యం చేతి కన్న బిడ్డగా పెంచుతున్న దేవానికి స్తోత్రం 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 వాక్యముతో కడుగుతున్న దేవా, రక్తముతో కడుగుతున్న దేవా, ఆత్మతో నింపుతున్న దేవానికి స్తోత్రము 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 యేసయ్యా స్తోత్రములు ప్రభువా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా ఎంత ధన్యమైన జీవితం నిచ్చావు ప్రభువా నీకు స్తోత్రము 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 నీ సాక్ష్యం బహు గొప్ప సాక్ష్యం యేసయ్యా ప్రభువా నీకు స్తోత్రం 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 సాక్ష్యం ఇస్తున్న దేవా నీకు స్తోత్రం 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 యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్తోత్రం స్తోత్రం ప్రభు స్తోత్రం 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 ఆదరించేదేవా యేసయ్యా పోషించేదేవా స్తోత్రం 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 ఆయన స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ నామము ప్రభువా నీ పరిశుద్ధ నామమును పెట్టి స్తోత్రము 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 నడిపించు దేవా నీకు స్తోత్రము 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 ఎంత భాగ్యము ప్రభువా ఎంత భాగ్యము ప్రభువా నాయన నా భాగ్యము గొప్పదని నాయన సంతోషించని తండ్రి స్తోత్రం 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 నీ కొరకే నడిపించు ప్రభువా నీ కొరకే నడిపించు ప్రభువా నిన్నే పొందుకోవాలి ప్రభువా నిన్నే పొందుకోవాలి నీ కొరకే నీ కొరకే నీ కొరకే ప్రభువా నడిపించు 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 మంచిగా పరి మంచిగా పరి మంచిగా పరి సహాయపు చెయ్యి సహాయపు చెయ్యి సహాయపు చెయ్యి సహాయపు చెయ్యి నీ సాక్ష్యము పొంది నేను మహిమ పరిచయ బిడ్డగా సహాయము చెయ్యి సహాయము చెయ్యి సహాయము చెయ్యి సహాయము చెయ్యి ప్రభువా
నా గురించి పలికే సాక్ష్యము ప్రభువా సహాయము చేయి. ఏసయ్యా ఏసయ్యా మాకు కావాలయ్యా మాకు కావాలయ్యా మాకు కావాలయ్యా అయ్యా ప్రవేశించడానికి తండ్రి దేవ సాక్ష్యము సాక్ష్యము ప్రవేశించడానికి కలిగే సాక్ష్యమును ఇచ్చిన దేవానికి వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రము నీ సాక్ష్యమే నీ సాక్ష్యమే ప్రభువా నీ సాక్ష్యమే ఏసయ్యా ఏసయ్యా మాకు కావాలి తండ్రి ప్రతి బిడ్డకు కావాలి నాయనా నీ సాక్ష్యమే ప్రభువా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా నీ సాక్ష్యమే ప్రభువా నీ సాక్ష్యమే బ్రతికించే సాక్ష్యము ప్రభువా బ్రతికించే సాక్ష్యము ప్రభువా బ్రతికించే సాక్ష్యము పవిత్రమైన నీ సాక్ష్యము కొరకే ప్రభువా పవిత్రమైన నీ సాక్ష్యము కొరకే ప్రభువా నిలబెట్టు 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 ప్రభువా నిలబెట్టు 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 యేసు 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 నాకు ఈవెనున్న సాక్ష్యమును బట్టి ఇదిగో ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు స్తుతులు కృతజ్ఞతతో ప్రభువా నీకు స్తోత్రులు స్తోత్రులు స్తోత్రులేసయ్య ప్రభువా నీకు స్తోత్రులు స్తోత్రులు ప్రభువా నీకు స్తోత్రులు స్తోత్రులేసయ్య సహాయం చేసిన ప్రభువా నీకే స్తోత్రులు 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 స్తోత్రములు 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 యేసుదేవా నీకు స్తోత్రములు పరిశుద్ధాత్ముడు 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 పరిశుద్ధాత్మ దేవా 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 నీకు స్తోత్రములు 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 పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు ప్రేమించి నడుపుతున్నావు నిలబెట్టుకుంటున్నావు తెలియని దారిలో నడిపించి నిలబెట్టుకుంటున్న దేవా నీకు స్తోత్రము 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 భద్రపరుస్తున్నావు కాచి కాపాడుతున్నావు త్రొట్టెలను నింపడం లేవు నీకు స్తోత్రము 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 ఇష్టమైన రూపము దయచేస్తున్నావు పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రము నీకు నచ్చిన రూపము ప్రభువా నీకు నచ్చిన రూపము ప్రభువా నువ్వు కోరుకున్న రూపమును ప్రభువా నువ్వు కోరుకున్న రూపమును ప్రభువా నీ కొరకే ప్రభువా నీ కొరకే
నీకు వందనాలు, స్తుతులు, నా దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, మమ్మల్ని బ్రతికించారు. మీరు ఉన్నారని కలిగించే తండ్రి, దేవుని స్తోత్రం, నీకే యేసుదేవా, నీకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నీకే మహిమ ఘనత ప్రభావము నిత్యుడగు దేవా, నీకే ఎంత మేలు చేసావు ప్రభువా, ఎంత మేలు చేసావు ప్రభువా, ఎంత మేలు చేసావు నా దేవా, ఎంత మేలు చేసావు ప్రభువా, ఎంత మేలు చేసావు నా దేవా. ఈ మాటలు మీరు పట్టిబడి నా మంచి దేవా, 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 నా దేవా, ఘనమైన దేవునికి ఘనమైన ఈ బలమైన సత్యాన్ని చూస్తాం. స్తోత్రములు దేవా, నీకు ఘనమైన చెల్లిస్తున్నాను ప్రభువా, నీకు యోగ్యుడవు ప్రభువా, ఘనము కొరకే ప్రభువా, సిద్ధపరుస్తున్న దేవా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. నిజముగా ప్రభువా, నిజముగా ప్రభువా, చెల్లించుచున్న ఈ స్తోత్రముల మీద ఆసీనుడవు నీవు, నీవు ఆసీనుడవు. ఆమేన్. మంచి దేవుడిగా, మహిమగా, మనను ఆదరించి పోషించే దేవుడిగా, దేవుని ప్రేమ రుచి చూసి ఎరిగి బ్రతికే రీతిగా ఆయన ప్రేమను కనపరుస్తూ సన్నిలంగా బ్రతకటానికి ఆ ప్రేమమయుడు ఉత్తముడైన దేవుడిని తెలుసుకుని బ్రతకటానికి ఆయనతో సహవాసం అనే గొప్ప లాభ సాధకమని తెలుసుకుని బ్రతకటానికి మనల్ని దీన్ని మనకొచ్చి నడిపించిన మహిమ ఘనత ప్రభావాలు కలుగును దాకా ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. కృపమ్మడి కృపను అనుగ్రహించి నిత్యమైన దేవునితో సదాకాలం బ్రతికే బ్రతుకులు ఆయన మనకు అనుగ్రహిస్తూ దీప్యమానంగా దీపమై వెలిగిస్తున్న దేవునికి మహిమ చెల్లిస్తూ
మరొకరు ప్రార్థన చేసి ప్రభునామాన్ని కనపడుతుంది. ప్రార్థన చేసుకుని దేవా నా తండ్రి నీకు మహిమ ఘనత స్తోత్రం